గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్ విత్ రాజీవ్ ఇన్ సుమన్ టీవీ. సో ఇవాళ మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో January 12th హనుమాన్ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ మూవీకి సంబంధించిన హీరో తేజ సజ్జా గారు రోజు మనతో ఉన్నారు. వారి మాటల్లో మూవీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అవుట్పుట్ ఎలా వచ్చింది, ట్రైలర్ కి అయితే సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అదేవిధంగా సినిమా పాన్ బోలో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఈ విషయాలన్నీ కూడా మరిన్ని తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హాయ్ తేజ గారు. నమస్తే అండి. నమస్తే, ఎలా ఉన్నారు? సూపర్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ. సో ట్రైలర్ కానీ టీజర్ కానీ మంచి రెస్పాన్స్ వస్తుంది. సో హౌ ఆర్ యూ ఎంజాయింగ్ ది సక్సెస్ ఆఫ్ ది ట్రైలర్ ఆర్ టీజర్? సినిమా సక్సెస్ అయిన తర్వాత ఎంజాయ్ చేస్తానండి. ఇప్పుడే ఉంది. సో నర్వస్ గా ఫీల్ అవుతున్నారంట. సో ఫైన్, సూపర్ అండి. సో హనుమాన్ సో ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది? ప్రశాంత్ గారి ఐడియా అండి. ఇది ఒక సూపర్ హీరో ఫిల్మ్ చేద్దాం అన్నది ఆయన ఐడియా. దాని తర్వాత సూపర్ హీరో ఫిల్మ్ లో మన ఇండియన్ ఇతిహాసాన్ని మిక్స్ చేసి చేద్దాం అన్న ఐడియా నుంచి బేస్ ఐడియా స్టార్ట్ అయింది ఆయన. సో దెన్ ఈ సినిమాకి ఒక ముందు స్టార్టింగ్ ఆఫ్ ద ఫిల్మ్ నుంచే శక్తులు బలాలు ఉండవు కాబట్టి ఒక బలహీనంగా ఉండే కుర్రాడు, లీన్ గా, సంబడి హూ కెనాట్ బీట్ ఎనీబడి ఆర్ హూ హెజంట్ డన్ యాక్షన్ బిఫోర్ కావాలనుకున్నాడు. సో ఐ ఫిట్ ద బిల్ పర్ఫెక్ట్లీ. దట్స్ హౌ దిస్ స్టార్టెడ్. సూపర్. సో ఈ మూవీకి సంబంధించి కాస్ట్యూమ్స్ అయితే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇండియన్ ట్రెడిషన్ సంబంధించే మీరు వేసుకున్నారు. సో దాని గురించి ఎలా కేర్ తీసుకున్నారు మీరు? ఏం లేదు సార్, కాన్షియస్ డెసిషన్. ఇండియన్ వేరే వేసుకుందాం అనేది కాన్షియస్ డెసిషన్. ఎందుకంటే మనం చేస్తున్న సినిమా మన రూట్స్ గురించి, మన ఇతిహాసాల్లో ఉన్న దేవుళ్ళు. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ అయితే మన ఇతిహాసాల్లోని ఆంజనేయ స్వామి ఒక కుర్రాడికి సూపర్ పవర్స్ ఇస్తే వాడు ఏం చేస్తాడు అన్నది ఐడియా. సో మన సూపర్ హీరో సినిమాలు అనగానే స్పాంటెక్స్ కాస్ట్యూమ్లు టైట్ గా అలాంటివి చూస్తూ ఉంటాం మనం. సో వై నాట్ వాళ్ళు ఎందుకు ఫాలో అవ్వాలి? మనం మన ఇండియన్ కల్చర్ లో మన రూట్స్ లో గొప్పతనం ఉంది, మన రూట్స్ లో గొప్ప కాస్ట్యూమ్స్ ఉన్నాయి. సో ఇలాంటి కాస్ట్యూమ్ వేసుకొని చేసి దీన్ని ఇది రేపొద్దున మేబీ ఒక 10 మంది అయినా పిల్లలు నేను హనుమాన్ లాంటి కాస్ట్యూమ్ వేసుకుంటాను ఇలాంటివి వేసుకుని తిరిగితే మంచిదే కదండి. అవును. సో ఒక సాంగ్ కూడా రిలీజ్ అయ్యింది. ఆ సాంగ్ చూస్తే మొత్తం కామిక్ గా చాలా బాగుంది. సో పిల్లలందరికీ కూడా ఒక కొత్త ట్రెండ్ సెట్ చేయబోతున్నారేమో అని చెప్పి నాకైతే అనిపించింది. సో మీరు కూడా అనుకున్నారు అలాగా? మేము అందరం అనుకుని చేసిన పని ఏంటంటే అండి, కిడ్స్ అందరికి చాలా అపీలింగ్ గా ఉండాలన్నది మాత్రం మనసులో పెట్టుకునే చేసామండి సినిమా అంతా. ఇట్ ఈస్ అ వెరీ వెరీ క్లీన్ ఫిల్మ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్. స్టార్టింగ్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు పిల్లలందరికీ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది, పెద్దవాళ్ళకి కూడా చాలా నచ్చుద్ది. బట్ నేను అంటుంది ఏంటంటే పిల్లలు కూడా చూడాలి కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏ ఒక్క చిన్న అసభ్యకరమైన సీన్లు కానీ లేకపోతే వాళ్ళకి నెగిటివ్ ఇంపాక్ట్ ఇచ్చేవి కానీ ఏవి లేకుండా మేము కాన్షియస్ డెసిషన్ తీసుకున్నాం. అవునండి, స్టార్టింగ్ మూవీస్ స్టార్ట్ అయ్యే ముందు కూడా మద్యపానం ఆరోగ్యానికి మన సినిమాకి లేకుండా మీరు చేశారండి. మన సినిమాకి వేయరండి, అవి కూడా ఉండవు. మనం ఒక చిన్న షార్ట్ ఆఫ్ సిగరెట్ తాగటం కానీ మందు తాగటం కానీ అలాంటివి ఏవి మన సినిమాలో ఉండవు. పిల్లలందరికీ బాగా నచ్చేలాగా ఉంటుంది. సో అండ్ షూట్ టైంలో మీకు పాము వచ్చిందని చెప్పన్నారు. సో దాని గురించి కొంచెం షేర్ చేసుకోండి. చెప్పేసానండి, అది మల్టిపుల్ ప్లేసెస్ లో చెప్పేసి. అండ్ మీకు షూటింగ్ టైంలో బోన్ యాక్సిడెంట్ కూడా ఫ్రాక్చర్ అయిందంటే కదా? అంటే అది ఫ్రాక్చర్ కాదండి, నాకు C4 C5 ఇంజురీ అయింది. ఒక 6 to 8 months చాలా ప్రాబ్లం ఉండింది షూటింగ్ టైంలో. ఈ షూటింగ్ లో చేసే యాక్షన్ సీక్వెన్సెస్ లో జరిగింది. సో సూపర్. సో మీ రోల్లోకి ఎంటర్ అవ్వడానికి ఎలాంటి ప్రిపరేషన్ మీరు చేశారు? ఏం లేదండి, ఈ సినిమాకి కావాల్సింది ఒక అండర్డాగ్, సన్నగా ఉండే కుర్రాడు అలా కావాలి. సో దాని వరకు నేను సరిపోయాను. అండ్ చిన్నప్పటి నుంచి నాకు స్వతహాగా కొంచెం కిక్ బాక్సింగ్ కానీ మార్షల్ ఆర్ట్స్ కానీ అన్ని నేర్చుకుంటానే పెరిగాను నేను చిన్నప్పటి నుంచి. సో యాక్షన్, ట్రెమెండస్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి సినిమాలో. అవన్నీ కూడా చాలా స్ట్రెయినియస్. మామూలుగా అయితే ఒక 3 సినిమాల్లో చేయాల్సిన యాక్షన్ బ్లాక్లు అన్ని కలిపి ఒకే సినిమాలో చేస్తాను నేను. సో అంత యాక్షన్ చేయడం దట్ వాజ్ వెరీ టఫ్ టాస్క్. దానికి ట్రైనింగ్ తీసుకున్నాం అండి. ఒక్కొక్క యాక్షన్ సీక్వెన్స్ ఒక్కోలాగా ముందే ట్రైన్ చేసుకుని చేయడం జరిగింది. ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ ఎట్ ద టైమ్స్ ఆఫ్ యువర్ షూటింగ్ అంటే ఏమని చెప్తారు? అలాగే ఒకటని ఏం చెప్తామండి, ఏదో ఒకటి. హీరోయిన్ తో మీరందరూ కూడా ఒక ఎద్దుల బండి మీద వెళ్తూ మీరు స్టార్ట్ చేయడం వల్లే పక్క పడిపోయారంటే కదా. సో దట్ వాజ్ అమృత గారు చెప్పారు. అండ్ నెక్స్ట్ సినిమా చూసిన తర్వాత వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఒక కంప్లీట్ యాక్టర్ లా చేసావు తేజ. యా, సో ఫైన్. సో మీరు యాక్ట్ చేసేటువంటి మూవీస్ చూసినట్లయితే చిన్నప్పటి నుంచి ప్రతి పెద్ద స్టార్ తో కూడా యాక్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళ నుంచి ఏం నేర్చుకుంటూ ఉండేవారు? అండ్ ప్రజెంట్ ఈ మూవీకి సంబంధించి ఎవరెవరు మీకు సపోర్ట్ చేశారు? సో అడవిశేష్ గారు అయితే మొన్న ఇంటర్వ్యూలో చాలా బాగా చెప్పారు. సో కమింగ్ టు బిగ్ యాక్టర్స్, సో ఎవరైతే ఎలాంటి సజెషన్స్ ఇస్తూ వచ్చారు?
సజెషన్స్ ఎవరు ఇవ్వలేదండి. చేసిన తర్వాత కంటెంట్ చూసి అప్రిషియేట్ చేయడమే జరిగింది తప్పితే ఎవరితో సజెషన్స్ తీసుకోవడం అలా జరగలేదు. మా సినిమాలో కోటిగాడు అనే ఒక కోతి క్యారెక్టర్కి ఒక హిలేరియస్ ఎంటర్టైనింగ్ ట్రాక్ ఒకటి ఉంటుంది. ఆ కోతి క్యారెక్టర్కి రవితేజ గారు డబ్ చేయడం జరిగింది. చాలా పెద్దగా ఉండే రవితేజ గారిది. నిన్నటి వరకు ఆయన సినిమా కూడా సంక్రాంతిలో ఉండింది, అయినా కూడా ఆయన మాకు వచ్చి కోతి క్యారెక్టర్కి డబ్బింగ్ చేయడం అది జరిగింది. నో బడీ అండి, మేము చాలా చిన్నవాళ్ళం ఇండస్ట్రీలో, బట్ మాకు అలా అవుట్ రైట్గా వచ్చి ఆయన చేసి పెట్టారు. రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్కి చిరంజీవి గారు రాబోతున్నారు. సో ఇదంతా దిస్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఎంకరేజ్మెంటే కదండి. ట్రూ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే బయట నడుస్తుంది, ఈ సినిమాలో చిరంజీవి గారు కూడా ఉన్నారు అని చెప్పి. సో మీరు ఐస్ రివీల్ చేయలేదు, ఐస్ ఎవరివి అని చెప్పి కూడా టాక్ వస్తుంది. సో చిరంజీవి గారు ఉన్నారు ఈ సినిమాలో? చెప్పనండి. ఓకే, ఫైన్. సో ప్రశాంత్ వర్మ గారు, సో ప్రస్తుతం ఒక యంగ్ డైరెక్టర్ కి ఇంత పేరంటే నేను ఇప్పుడు వినలేదు యాక్చువల్లీ, బట్ విన్నాము. బట్ ఈ టైం ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే ప్రశాంత్ గారికి అయితే సూపర్ అని చెప్పాలి. సో తను ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు, అండ్ ఎట్ ద టైమ్స్ ఆఫ్ యువర్ షూటింగ్ కానీ ఎట్లాంటి కేర్ తీసుకునేవారు? ఏమి లేదండి, నాలో ప్రశాంత్ గారిలో ఒక కామన్ థింగ్ ఏంటంటే పని చేసుకుంటూ వెళ్ళిపోవటమే. దానికి నిజంగా గ్రేట్ రిజల్ట్స్ వస్తున్నప్పుడు కూడా మేము ఆగి దాన్ని గమనించి గ్రేట్ రిజల్ట్ వచ్చేసిందని పొంగిపోయిన సందర్భాలు ఎప్పుడు లేవు. సో ఈ సినిమాకి కూడా అలాగే జరుగుతుంది. కంటెంట్ రైట్ టైంలో డెలివర్ చేయడానికి, అంతా బాగుండడానికి ప్రతి ఫ్రేమ్ని తను లిటరల్గా చెక్కుతున్నాడు అనొచ్చు. అలా ఆయన చేసుకుంటా వస్తున్నారు. అండ్ ఐఎమ్ యాజ్ అ ఫ్రెండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ ప్రశాంత్ గారు వాట్ ఎవర్ హీ హాజ్ అచీవ్డ్. ఆయనకి బయట వస్తున్న పేర్లు కానీ, అంటే ఆయనకి ఆల్రెడీ కాల్ స్టార్ట్ అయిపోయినాయి నెక్స్ట్ సినిమాల కోసం. అవన్నీ ఏ రేంజ్ లో వస్తున్నాయి అన్నది. అవును, టీజర్ కి 14 million 15 million, సో ట్రెమెండస్ రెస్పాన్స్. సో ఆబ్వియస్లీ ఖచ్చితంగా మీకు కూడా వచ్చే ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి వరలక్ష్మి గారు, సో మీకు సిస్టర్ రోల్ ప్లే చేయడం జరిగింది. తన గురించి చెప్పండి, తను మీతో ఎలా ఉండేవారు సెట్స్ లో? ఒక ఫెంటాస్టిక్ యాక్టర్ అండి వరువు గారు. అండ్ ఆవిడ రోల్కి ఆవిడ 100% న్యాయం చేశారు. అలాంటి వాళ్ళు ఆ రోల్ చేయడానికి ఆవిడ తప్ప మైండ్లో ఇంకెవరు మాకు తట్టలేదు. రేపు పొద్దున్న సినిమా చూసిన తర్వాత ఇది వీళ్ళు కూడా చేయొచ్చు కదా అని మీకు అనిపించదు. అంత గ్రేట్ పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ ఒక కొత్తగా ఈ సినిమాలో వరువు గారు కామెడీ చేయడం చూస్తారు మీరు. ఇప్పటివరకు ఆవిడ ఓన్లీ యాక్షన్ సీక్వెన్స్ ఇట్లా చూసారు. చిన్న ఫన్ టోన్ ఉంటుంది వరువు గారి క్యారెక్టర్, నాకు వరువు గారికి మధ్య ఉండే ట్రాక్ అంతా చిన్న ఫన్ టోన్ లో ఉంటుంది. అండ్ అంత గ్రేట్ యాక్టర్స్ తో వర్క్ చేసినప్పుడు డెఫినెట్ గా మనం కూడా బెటర్ యాక్టింగ్ చేస్తాం బికాస్ ఆఫ్ ద రెసిప్రొకేషన్. ఆవిడ వల్ల నా యాక్టింగ్ కూడా ఇంప్రూవ్ అయ్యి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాను ఆ సీన్ లో నేను ఫీల్ అవుతాను. నెక్స్ట్ సూపర్ అండి, వినయ్ రాయ్ కూడా యాక్ట్ చేయడం జరిగింది విలన్ గా. సో తనతో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? వినయ్ గారు మీ అందరికీ తెలుసు, వానా సినిమా నుంచి అందరికీ తెలుసు. మొన్న డాక్టర్ లో కూడా చేస్తున్నారు వినయ్ గారు. సో ఆయన అత్యంత అందగాడు, ఆయన చాలా చాలా బాగుంటారు చూడడానికి. సో ఆయన తీసుకొచ్చి ఒక సూపర్ విలన్ లాగా పెట్టేశాడు మా ప్రశాంత్ గారు. వెరీ కమిటెడ్, వెరీ సిన్సియర్ యాక్టర్. ఆయన కూడా ఎప్పుడో ఆల్మోస్ట్ 22 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, బట్ చూడడానికి మాత్రం చాలా యంగ్ గా ఉంటారు. హీ హస్ డన్ అ గ్రేట్ జాబ్. వినయ్ గారు ఇప్పుడు తమిళ్, మలయాళం ఉంటారా, ఎలా ఉంటారు ఇట్లా అని చెప్తాను. వినయ్ గారినా? లేదండి, అది జరగలేదు. కానీ ఆయన కూడా తమిళ్, మలయాళం, కన్నడ అన్ని భాషల్లో, తెలుగులో కూడా ఇప్పుడు ఈగిల్లో ఉన్నారు, మన డాక్టర్ లో ఉన్నారు, చాలా సినిమాలు చేస్తున్నారు. సో అన్ని భాషల్లో హీస్ డూయింగ్ వెరీ గ్రేట్. అమేజింగ్. సో లెట్స్ వైండ్ అప్. ప్రేక్షకులకి ఏమని చెప్తారు మూవీ గురించి? ఏం లేదండి, Jan 12th హనుమాన్ సినిమా థియేటర్స్ లో వస్తుంది. చిన్న పిల్లల నుంచి ముసలాల వరకు అందరికీ బాగా నచ్చే సినిమా అవుద్ది. ఒక సూపర్ హీరో కొత్త కాన్సెప్ట్ తో సినిమా చేసాం, ఒక సూపర్ హీరో ఫిల్మ్. ఆ ఫిల్మ్ మీకు ఆద్యాంతం ఎంటర్టైనింగ్ గా, మీకు మంచి పాటలు, ఎక్స్ట్రాడినరీ యాక్షన్ సీక్వెన్సెస్, మీకు ఒళ్ళు గగ్గురు పరిచే లాంటి కొన్ని మూమెంట్స్ అవన్నీ కలగలిపి పండక్కి ఏం కావాలో అలాంటి ఒక సినిమా తీసుకొస్తున్నాము. మన కల్చర్ లోనే మనందరికీ అలవాటు సంక్రాంతి అనగానే ఒక 3 సినిమాలు 4 సినిమాలు చూసే అలవాటు. సో డెఫినెట్ గా అందరూ హనుమాన్కి వస్తే చాలా ఎంజాయ్ చేసి వెళ్తారు. సూపర్. అండ్ ముగించే ముందు ఒక చిన్న డైలాగ్ ఫ్రమ్ ది మూవీ. ఏమి లేదండి, జై శ్రీరామ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్, ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్ విత్ హనుమాన్ మూవీ హీరో తేజ సజ్జయ్ గారు. సో మరో స్పెషల్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.